ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ఇక వివరాల్లోకి వెళ్తే, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన NDA కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకుందని, ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తివంచన లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, కూటమి పాలనే ప్రజల పాలనగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. వలసపాకల్లోని తమ నివాసం నుండి వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా పాదయాత్రగా బయలుదేరి సర్పవరం కోడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి కేకు, స్వీట్లు, చీరలు పంపిణీ చేపట్టి మందుగుండి సామాగ్రి కాల్చుతూ అట్టహాసంగా ఏడాది పాలనపై ఆనందోత్సాహ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తదుపరి సూపర్ 6 హామీ 4000కు పెన్షన్ పెంపుతో ప్రారంభించి పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం వరకు మొత్తం 142 హామీలు నెరవేర్చినట్లు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందని, రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టిందని, రైల్వే జోన్ సాధించి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించిందని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందని తెలిపారు. తొలుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయం, స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, తోరంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొని పాదయాత్ర చేపట్టి కేక్ కటింగ్, దుస్తుల పంపిణీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కార్యకర్తలందరికీ ధీమా చేయడం జరిగింది. ఏ కార్యకైతే ధీమా చేసామో రూపాయితోటి వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ 5 లక్షల రూపాయలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 6-7 మందికి కూడా మేము చెక్కుల రూపంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే చంద్రన్న బీమా కింద ఉందో ప్రతి వాడికి కూడా చనిపోయిన వాడి అందరికీ కూడా ఇవ్వడానికి అది ప్రవేశపెట్టమని చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రోజున అడిగి దాన్ని కూడా ఆయన చేత తీయించుకుని ప్రతి మానవుడు, జీవించే మానవుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, ఓటేయకపోయినా, ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినా అందరికీ కూడా 5 లక్షలు వచ్చేలాగా చేయమని ఇంతకుముందు దాకా చంద్రన్న బీమా పునర్నిర్మించాలని చెప్పి అడుగుతామని చెప్పి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం ఎంత స్పీడ్గా అవుతుందో మీకు అన్నీ కూడా తెలుసు. జూన్లో అన్నదాత వేస్తా ఉన్నాం, అన్నదాత వేస్తాం తప్పనిసరిగా. మరి ఇవాళ మంచి రోజు కాబట్టి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో తల్లికి వందనం అని పేరు చెప్పి 67,27,164 మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని 875 కోట్లు ఆ కార్యక్రమం మన జగన్ గారు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ 67,27,164 మందికి ఇస్తున్నాం. అంటే 26,000 మందికి ఎక్కువ బాలబాలికలకు చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నాం. అంటే ఆలోచించారు మీరు అందరూ కూడా. మా నాయకులు ఏదైతే అన్నారో పెన్షన్ 3,000, 4,000 చేశారు. అన్నా క్యాంటీన్లు అందరికీ కూడా 5 రూపాయలకే టిఫిన్, భోజనం కూడా పెడుతున్నారు. ఎక్కువ అందరూ కూడా దానికి సంతోషిస్తున్నారు. ఎందుకంటే కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు అన్ని విధాలా కూడా ఇక్కడ భోజనం చేసి కదా రెస్ట్ తీసుకుని మళ్ళీ మా గ్రామాలకు వెళ్తున్నారు. అది ఈవేళ చంద్రబాబు పని. అందుకే పెన్షన్లు కూడా 4,000 చేశారు, అన్నా క్యాంటీన్ చేశారు. అలాగే ఇప్పుడు పిల్లలకి ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో
ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది కూడా ఒక్కొక్కరికి 15,000 వస్తుంది. గవర్నమెంట్ ఒక్కరి పిల్లలకి ఇస్తాను 15,000 అన్నారు, కానీ 13,000 ఇచ్చి 2,000 కూడా కటింగ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవి ఏమీ లేకోకుండా ఆడపిల్ల నలుగురు ముగ్గురు అందరికీ 15,000 కూడా ఇస్తున్నారు. ఆగస్టులో బస్సు ఇస్తున్నారు. బస్సు ఆడవాళ్ళ మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సు అన్నీ చేస్తున్నారు. మనం ఏదైతే అనుకో గ్యాస్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చారు, రేపు 2 సిలిండర్లు ఇచ్చారు, రేపు జనవరికి 3 ఇస్తారు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా అన్నీ చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురిని కూడా ప్రజలు ఆశీర్వదించాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి సంకేతంగా ఇది మన మంచి ప్రభుత్వం అని ఒక మంచి ఆలోచనతో అన్ని ప్రాంతాలకే సమన్వయం చేసి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలాగే 1 ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభసూచకం. ఏదైతే మేనిఫెస్టోలో 6 పథకాలు పెట్టిందో 6 పూర్తి స్థాయిలో అందించి ఈ రాష్ట్రంలో 2 కళ్ళులాగా ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధిని కూడా 2 ఒకే నాట మీద నడిపించి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు విజన్ 2020 పెట్టి ఒక ముందు చూపుతో పనిచేశారు. ఈరోజు విజన్ 47 తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ కార్పొరేషన్లోని 19వ డివిజన్లో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజుల నుండి 19వ డివిజన్లో త్రాగునీరు సరఫరా కాకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంతంలో త్రాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడింది. కాకినాడ కార్పొరేషన్లోని 19వ డివిజన్ జగన్నాథపురం గోళీలపేట శివారు ప్రాంతంలో కార్పొరేషన్ ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను పడవలసిన పరిస్థితి నెలకొంది. గత 10 రోజులుగా త్రాగేందుకు గుక్కడే నీరు లేకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న మనిషికి 2 బిందెలు మాత్రమే నీరు అందించడం చాలా దారుణమని అన్నారు. కనీస అవసరాలకు త్రాగునీరు ఉన్నప్పటికీ ఆ నీటిని కార్పొరేషన్ అధికారులు తమకు అందించలేకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై కూడా వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే తాము గుర్తొస్తామంటూ వారు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ప్రతిరోజు ట్యాంకుల ద్వారా నీటి సరఫరాను తమకు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి, కానీ ట్యాంక్ వస్తుంది కానీ 2 బిందెల కంటే ఎక్కువ ఇవ్వట్లేదండి. ఆ 2 బిందెల నీళ్ళు ఎంతవరకు వస్తాయండి? తిరగలుతూ ఉన్నాము. మాకు వాటర్ వదలాలండి. ఈ కార్లు వచ్చినా సరే నీరు 2 గంట ఎక్కువ ఇవ్వట్లేదండి. 4 పిల్లలతో ఉన్నానండి. 18 రోజులు పెట్టి ఇబ్బంది పడుతున్నానండి. ఎవరింటికి వెళ్ళినా ఎవరి కుళాయిలు రావట్లేదు. వచ్చినా ఒక బిందె ఇస్తున్నారండి. మాకు వాటర్ కావాలండి. చిన్న రామాలయం దగ్గరండి 12 రోజుల నుంచి నీళ్లు రావట్లేదండి. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేయడానికే వచ్చిందండి, కాదనట్లేదు. కానీ నీళ్లు ఎలా సార్? మాకు తాగడానికి నీళ్లు లేవు అసలు. ఒక ట్యాంక్ వస్తే ఒక వీధికి ఇవ్వట్లేదండి. ఒక ట్యాంక్ వచ్చి మొత్తం 3-4 వీధులకి 2 బిందులు ఇస్తున్నారండి. అవి కూడా మొహాలు చూసి ఇస్తున్నారండి. అది కరెక్ట్? ఆ 2 బిందులే ఇస్తున్నారండి. అవి కూడా మొహాలు చూసి, ఒక బిందు కూడా ఇవ్వలేదండి. ఇన్ని రోజుల్లో మేము ట్యాంక్ లో ఒక వాటర్ చుక్క పట్టుకోలేదండి. బయట నుంచి కొనుక్కుంటున్నామండి నీళ్లు. జనాలందరూ కటకట్లు ఆడిపోయి చచ్చిపోతారండి. చిన్న పెద్ద నీళ్ళు చొక్కలు లేపట్లేదు. అది పద్ధతి అసలు చెప్పండి. చచ్చిపోతాం మేము ఓట్లు కాదు, ముందుకు వచ్చేసి నాకు ఓట్లు వచ్చండి, మేము అందరూ నిలబడిపోతాము, మేము అందరూ చేసేస్తాము. నిద్రలు ఉండలేదు. ఆ నీళ్ళు చొక్కలు అన్నం లేకపోతే ఆ నీళ్ళు చొక్కలు ఉండాలి కదండి. మాకు అన్నం లేకపోతే ఆ నీళ్ళు తాగాలి కదా. ఆ నీళ్ళు తాగే బతకాలి కదా. తిండి వండుకున్నాక నీళ్ళు ఉండాలి. తాగడం నీళ్ళు చొక్కలు లేకపోతే ఏమైపోతారు జనాలు. పైగా 2 బిందెలు ఎత్తాము. పట్టుకుంటే మానేయండి, లేకపోతే 1వ తరగతి దాకా నీళ్ళు రావు. చెరువు ఎండిపోయిందంట. మరి చెరువు ఎండిపోతే మమ్మల్ని చచ్చిపోమంటారా? ఇక్కడ ఎత్తున్నారు. 2 బిందెల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. 1 బిందె అదైనా దొరికి కూడా దొరుకుతున్నాయి. మేము ఇన్ని సంవత్సరాలు పడాలంటే మేము పడలేమండి. ఓట్లు వేయించుకుంటప్పుడు బాగానే వేయించుకుంటున్నారు. ప్రజల కాడికి వచ్చేప్పటికి ఏదన్నది సాయం రావట్లేదు. మేము పడాలంటే ఇంకెలా పడతామండి? ఇలాగైతే మాకు సంవత్సరం తీరండి. మాకు ఏ సంవత్సరం పడతాం? ఇప్పుడు నీళ్ళ కాడ వచ్చి ఒక ఈదికి ఇచ్చి చేసింది అన్నది బాగుంటది. ఏదైనా బాధ అది. రోజుల నుంచి నీళ్లు, ఉప్పు నీళ్లు వాడుకోవడానికంటే ఈ ఉప్పు నీళ్లు నిన్నే వేసారు. తలొక 50 రూపాయలు వేసుకొని అది ఓపెన్ చేసుకున్నాం నిన్న. వాసనతో వచ్చినా కూడా అయ్యే మోసుకెళ్తున్నాం మేము. ఎందుకు అసలు ఈ లైన్ కే ఆపవలసిన అవసరం ఏముంది? మేము ఎంత ఇబ్బందితో ఉన్నామంటే అసలు మాటల్లో చెప్పలేము. మేము తాగడానికి కూడా కొని తెచ్చుకోవాలంటే ఒక బాటిల్ 20 రూపాయలు. ఇప్పుడు
ట్యాంక్ డబ్బా కొనాలంటే 100 రూపాయలు ఎట్టు కొనాలంటే చాలా ఇబ్బంది. మేము కూలోళ్ళం, జీతగాళ్ళం కాదు. మాకు నీళ్లు వాటర్ వదలాలి మా లైన్ కి. వలస కార్మికుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు టెంట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన మాస్టర్ పీస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమని ఐసిడిఎస్ పిడి విజయ్ కుమారి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం వద్ద వలస కార్మికుల గుడిసెల వద్ద మాస్టర్ ఆఫ్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టెంట్ స్కూల్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ డాక్టర్ వై సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ఐసిడిఎస్ పిడి విజయ్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి విజయ్ కుమారి మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు బడి బయట ఉంటున్నారని ఉన్నతాధికారుల సూచనల మేరకు వారికి వారి ఇళ్ల వద్దే స్కూల్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ డాక్టర్ వై సుధాకర్ రావు మాట్లాడుతూ బడి బయట చిన్నారులకు స్కూల్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్, ఐసిడిఎస్ సిడిపిఓ వై లక్ష్మి, సంస్థ వైస్ ప్రెసిడెంట్ విన్సెంట్, సభ్యులు విల్సన్, థామస్, ది హౌస్ ఆఫ్ మెర్సీ చర్చ్ మెంబర్స్, తిమ్మాపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే మనం ఒక స్టేజ్ లో ఉన్నామంటే ఆ స్టేజ్ కంటే మరి ఉన్నతమైన స్టేజ్ కి వెళ్ళాలని ఆశించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు ఎవరికి కూడా చదువులేని కారణంగానే ఆ స్థితిలో ఉన్నారు కదా, మరి మీ పిల్లల్ని కూడా ఆ స్థితిలోనే ఉంచడం అనేది అది మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన అయితే కాదు. కాబట్టి ఇక్కడ మంచి అవకాశం ఇచ్చారు చదువుకోవడానికి. చక్కగా పిల్లల్ని చదివించండి, మంచి స్థితికి వాళ్ళని తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? కాబట్టి ప్రతి తల్లి కూడా తల్లికి శ్రద్ధ ఉండాలి. మెయిన్ పిల్లల భవిష్యత్తు మీద తల్లికి శ్రద్ధ ఉండాలి. ప్రతి క్షణం కూడా తల్లి ఏమైనా ఆలోచించాలంటే నేను తింటున్నానంటే పిల్లల్ని బాగా చదివించడం కోసం తింటున్నాను, నేను నిద్రపోతున్నానంటే రెస్ట్గా ఉండి ఉదయం లేచి పిల్లలకు బాగా సర్వ్ చేయడం కోసం నిద్రపోతున్నాను. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నా పిల్లల్ని చూసి జాలి పడుతున్నారు. నా పిల్లవాడు ఇలాంటి 100 మందిని చూసి జాలిపడేలాగా నా పిల్లవాడిని తయారు చేయాలని మీలో మంచి ఉద్దేశం ఉంటే నీ పిల్లలు ఖచ్చితంగా ఆ స్థితికి చేరుతారు. వెంకట్ గారు బాలుర సంరక్షణ అధికారి వారి చేతుల మీదుగాను, అదేవిధంగా మరి తిమ్మాపురం ఎస్ఏ గణేష్ గారు చేతుల మీదుగా కూడాను ఈ చిన్న మామ్ టెంట్ స్కూల్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ మామ్ టెంట్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడాను చదువు, అదేవిధంగా సంస్కారం నేర్పించాలి. వీరందరినీ కూడా ఎంతవరకు అయితే చదివించుకుంటారో అంతవరకు కూడాను, అంటే పీజీ లెవెల్ వరకు కూడా వీరిని చదివించడానికి సపోర్ట్ చేయడానికి మా మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ సిద్ధంగా ఉంది. దాదాపుగా 2009 సంవత్సరం నుంచి కూడాను ఈ యొక్క మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీసు మరి పేదల కొరకు చేయడం జరుగుతుంది. మరి పేదల దగ్గరికి హ్యూమానిటేరియన్ రిసోర్సెస్ ద్వారా వారిని చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థ ద్వారా దాదాపుగా 3000 మంది స్త్రీలకు పైబడి కూడాను మరి ఉచిత కుట్టు మిషన్స్ కూడా వారు పొందుకున్నారు. అదేవిధంగా మరి మెడికల్ క్యాంప్స్, అంతేకాకుండాను సమాజానికి అభివృద్ధికి దోహదపడే ప్రతి అంశాన్ని కూడాను మేము పరిగణనలో తీసుకొని పేదలకు నిరంతరము మరి అందుబాటులో ఉంటూ వారి నిమిత్తం వివిధ చారిటీస్ మేము చేస్తూ వస్తాం. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క స్కూల్ కూడాను నెలకొల్పడం మాకు చాలా సంతోషం కలిగింది. మరి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ స్కూల్ జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలందరికీ కూడాను మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి వారిని తిరిగి గృహాలకు పంపించడం జరుగుతుంది. మరి మీ యొక్క అందరి సహాయ సహకారాలు మేము కోరుకున్నాము. దేవుడు మన కాకినాడని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని, మన కాకినాడ మన రాష్ట్ర పాలకులను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. రాష్ట్రంలో ఇసుక మైనింగ్ మాఫియా రాజు మేలుతుందని, ప్రభుత్వం ఉచిత ఇసుక ఎవరికి అందడం లేదని, పేదల పేరిట ఇసుకలను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, తక్షణం ప్రభుత్వం స్పందించి ఇసుక మైనింగ్ మాఫియాను శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ శారదాదేవి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఇసుక కొండలను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పరిశీలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వం పేదవాడికి ఉచిత ఇసుక అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అన్ని ప్రాంతాల్లో ఇసుక కొండలు వచ్చినాయి. ఈ ఇసుక వారి స్థలాల్లో వేసుకుంటే పర్లేదు, కానీ ప్రభుత్వం మున్సిపాలిటీ స్థలాల్లో వేస్తున్నారు. మున్సిపల్ స్థలాలు ఆక్రమించుకుని ఆఫీసు కూడా కట్టేస్తున్నారు. ఇది చాలా దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో విషయం వచ్చినప్పటికీ వర్షాకాలం కాబట్టి భవన పనులు ఇసుక కావాలి కాబట్టి ఇసుక వేశారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాతేరు ఈ ప్రాంతాల్లో మొత్తం గోదావరి ప్రాంతాల్లో మళ్ళీ తవ్వేస్తున్నారు. ఆ స్టాప్ చేయలేదు.
పెద్ద పెద్ద యంత్రాలతో, మామూలుగా చిన్న టాటర్ చూసి తీసుకున్నారు, అది ఏమీ లేదు, పెద్ద పెద్ద యంత్రాలతో అన్యాయంగా తవ్వేస్తున్నారు. ఇది ఒక ఇసుక మాఫియా జరుగుతుంది. దీని మీద జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలుస్తున్నాం. కలిసి ఈ విషయం ఎందుకంటే ప్రతి ప్రజాప్రతినిధికి రోజుకి 10 లక్షల రూపాయలు ఇది ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఉచిత ఇసుక అన్నారు, ఉచిత ఇసుక ఎవరికి అందట్లేదు. దీని మీద సమగ్ర విచారణ చేసి, ఎందుకంటే ఇది పర్యావరణకు ఆటంకం లేకుండా ఈ ఇసుకని అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రం దీనిపై అన్ని రాజకీయ పార్టీలని అందరినీ సమీకరించి ఈ ఇసుక మాఫియా, ఇసుక దోపిడీపై కార్యాచరణ సిపిఐ చేపట్టబోతుందని తెలియజేస్తున్నాం. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో యోగా కార్యక్రమం జరిగింది. యోగా శిక్షకుడు హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, డిపో మేనేజర్ మనోహర్, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, డిపిటిఓ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ మాలం భాష, స్టేషన్ మేనేజర్ ధర్మారావు, పిఆర్ఓ వెంకటరాజు, అధిక సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. తుని మండలం కుమ్మరిలోలో వెనుకబడిన కులస్తులకు ఇచ్చిన భూములను లాక్కునేందుకు పెత్తందారులు ప్రయత్నం చేస్తున్నారని, దీనికి సహకరిస్తున్న తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తుని మండలం కుమ్మరిలోవ గ్రామంలో గల ప్రభుత్వం జారీ చేసిన దళిత మామిడి తోటలను నరికివేస్తున్న పెత్తందారులపై, వీటికి సహకరిస్తున్న తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కుమ్మరిలోవ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూములు దశాబ్ద కాలం నుండి వ్యవసాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ భూములపై కన్నేసిన జక్కన్న, లోవరాజు, రాములు, జక్కన్న తలుపులు, పెంకే వీరబాబు, అప్పన్న, మహాలక్ష్మి తాత, అప్పారావులు తప్పుడు రికార్డులను సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు చేయడం జరిగిందని అన్నారు. వారిని అడ్డుకోవడంతో మాపై దౌర్జన్యం చేస్తారా అని ఆరోపించారు. వీఆర్ఓ తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని, తమకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. అమ్మకూడదు, కొనకూడదు, తరతరాలు తినాలని మా తాత కూడా చెప్పాడండి. ఆ భూమి వల్ల మా తాత కూడా బెంగెట్టుకుని చనిపోయారు సార్. తర్వాత ఏమో మొన్న శుక్రవారం నాడు గుడికి వెళ్ళామండి. మా ఆయన నేను గుడికి వెళ్తే అక్కడికి ఫోన్ చేసి ఎవరో భాస్కర్ అంట, చెక్కల భాస్కర్ అంట, మీకు 10 లక్షలు ఇస్తాము, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళకండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, మీకు 10 లక్షలు ఇస్తాము, ఇమీడియట్గా తెచ్చేస్తాం, వాళ్ళు వెళ్తే వెళ్ళండి, మీరిద్దరూ ఆగండి అలాగనేసి మమ్మల్ని అడ్డుగా వచ్చి ఫోన్ చేసి మమ్మల్ని ఆపడం జరిగిందండి. ఆ రోజు ఎంఆర్ఓ గారితో కూడా ఇదే మాట చెప్పాను సార్, నేను ధైర్యంగా చెప్పినా మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా మేము ఎస్సీ వాళ్ళు వీళ్ళు ఎంతో కొంత పారేస్తే ఉంటారని వాళ్ళు మాట్లాడుకొని మమ్మల్ని తగలకొట్టి మమ్మల్ని ఏదో దిగజార్చినట్టుగా మాట్లాడి మమ్మల్ని ఇక్కడ వరకు రప్పించారు సార్. కలెక్టర్ సార్ కడికి మేము వెళ్ళిపోతాం, మేము మా బాధలు ఆతోటి చెప్తామని వచ్చాం సార్. మా వాళ్ళ పంట నరుపుకుంటారు, ఏం చేసుకుంటారు, మా భూములు మాకు వచ్చేలా చేస్తారని, ఆ సార్ మాకు న్యాయం చేస్తారని మేము ఏడుస్తూకి వచ్చాం సార్. గంజులు కొడుకులు లేకుండా పొద్దున్న పోలీస్ స్టేషన్ 9 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటల వరకు ఉంటారు సార్. పిల్లలు తల్లి వదిలేసుకొని మేము గంజులు లేవు, కడుపులు లేవు, ఏమీ లేవు. మేము దిక్కుమాలలాగా సార్లు మమ్మల్ని కాపాడండి. వాళ్ళు మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని కొడుతున్నారు సార్. మా కళ్ళని కొట్టుకొని పెట్టిపోతున్నారు. మా తాత మా మామ అనుభవించమని మాకు ఇచ్చారు సార్. మా కాడ దర్జన్గా వాళ్ళు తీసుకుంటారు సార్. ఏయో రాసుకున్నారు సార్. సంతకాలు కూడా మా తాతకి మామకి రాదు సార్. మళ్ళీ అన్యాయం చేస్తూ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఆ చెట్లను తీసుకెళ్లే విధంగా తహసీల్దార్ యొక్క విధానాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరి పేర్లతో కూడా మొత్తం అడంగుల్లో మొత్తం కూడా ఆ లబ్ధిదారుల పేర్లు ఏవైతున్నాయో వాళ్ళ పేర్లతో కూడా మొత్తం అడంగుల్లో ఉన్నాయి, 1Bలో ఉన్నాయి. అదే రకంగా మండల తహసీల్దార్ వాళ్ళకి సహకరించి ఈరోజు మొత్తం వాళ్ళు దళితులు వేసుకున్నటువంటి మామిడి తోటలు మొత్తం కూడా నరికేసి వాళ్ళు మొత్తం లోడ్లు కట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఇప్పుడు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లని ఈరోజు వాళ్ళు యథేచ్ఛగా నరుక్కుంటూ ఆ గ్రామ పెత్తందారులు తీసుకుపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జీవనానికి అడ్డంకిగా తయారయ్యే విధంగా వాళ్ళ యొక్క విధానాలు కనపడుతూ ఉన్నాయి. మండల తహసీల్దార్ గారు కూడా ఇరు వర్గాలను పిలిపించి చర్చలు జరపడం అనేది జరిగింది. ఆ చర్చల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఈయన డీటీ గారు ఒకసారి, తహసీల్దార్ గారు ఒకసారి, ఇద్దరు కూడా చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితం కూడా వాళ్ళు కనీసం వాళ్ళ చర్చల్లో చెప్పిన విధంగా కూడా వాళ్ళు అక్కడ విఆర్ఓ గారిని కానీ లేదా గ్రామ విఆర్ఏని కానీ అక్కడ కాపలా పెట్టలేదు. మొత్తం పంటలు యథేచ్ఛగా నరుక్కుంటూ పోతూ ఉన్నారు. దళితులకి ఈరోజు అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టం 3(1) ప్రకారం 4-5 సెక్షన్ల సబ్ సెక్షన్ల ప్రకారం తహసీల్దార్ మీద, ఆ గ్రామ పెత్తందారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కొత్తపల్లి మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వం శివారున మత్స్యకారులకు ఇచ్చిన స్థలం దగ్గరలోనే ఉన్న దేవుడు మాన్యం భూమిని స్థానికులకే మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల అప్లికేషన్ పెట్టుకున్నారో ఎస్సీలకి ఇక్కడున్న ఎకరం భూమిలోని కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని వర్గాలకి ఇవ్వటం కూడా జరిగింది. ఈ ఉన్న ఎస్సీలకి ఏమీ ఇక్కడ కొత్తగా ఇవ్వలేదు. ఈ ఉన్న ఎకరాన్ని ఎస్సీలకి మంజూరు చేసి వాళ్ళకి నివాసాలు కల్పించాలని కోరుతూ, స్థానికంగా కాకుండా ఎక్కడో దూర ప్రాంతానికి తీసుకెళ్లి వీళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. అది గమనించుకొని ఇక్కడ స్థానికంగా ఒక వాతావరణం అలవాటు పడిపోయి ఉంటారు ప్రజానీకం. ఇక్కడ జీవనోపాధి సాగించడానికి అనుకూలంగా ఉంటుంది. వేరే చోటకి వెళ్ళి జీవించాలంటే కొత్తగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థలం ఉంది, ఎకరం స్థలం ఉంది, 30-40 మంది వరకు బాధితులకి ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ స్థానికంగానే మేమేవైతే దరఖాస్తులు రాసామో ఆ దరఖాస్తులు పరిశీలించి ఇక్కడ స్థానికంగానే ఇవ్వాలని ఇవాళ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భూమిని పరిశీలించడం జరిగింది. అధికారులు ఈ మా ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లి బాధితులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఇళ్ల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లు లేక చాలా మంది ఎప్పుడు సొంత ఇల్లు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. గత కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తానంది. కానీ దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎకరం స్థలం కూడా రెడీగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు? అందుకని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు వెళ్ళాలి తప్ప ఆటంకం పడకూడదు. అందుకని కొత్తపల్లి ఎంఆర్ఓ ఇప్పుడు మేము కలుస్తాము. ఆయన తక్షణమే ఎవరైతే సిపిఐ నాయకులు రామకృష్ణ గారు లిస్ట్ ఇస్తారో ఆ లిస్టుకి ఆమోదం తెలిపి ఇమ్మీడియట్లీగా పాకలు ఆయన వేయించాలి, కొలిసి భూమి వాళ్ళని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు మీరు కొలిసి ఇవ్వకపోతే మాత్రం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, డిఆర్కే ప్రభాకర్ నాయకత్వంలో మేము అందరం వచ్చి మేమే పాకలు వేసుకుంటామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి ఎన్నికల హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రజలు మద్దతు ఇవ్వాలని టీడీపీ మహిళా నాయకురాలు వేటుకూరి నాగమణి, దుగ్గాడు కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామలు పేర్కొన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లో గల టీడీపీ నాయకురాలు దుగ్గాడ కుమారి నివాసంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవాల్లో ఏర్పాటు చేసిన కేక్ను టీడీపీ నాయకురాలు వేటుకూరి నాగమణి, దుర్గాడు కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామలు కట్ చేసి పార్టీ నాయకులు మహిళలకు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నాయకులు వేటుకూరి నాగమణి, దుగ్గాడు కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముంజులూరి అనంతలక్ష్మి, వంక వరలక్ష్మి, హైమావతి, ఆర్పి సత్య, విజయ, నూకరత్నం, నాగలక్ష్మి, నీలిమ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బాబు గారు సంవత్సరం పాలన కూటమి తరఫున మరి మహా విజయంగా సాధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఏమైతే మాట హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే ఫస్ట్ నెలలోనే 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. అలాగే 4,000 పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు.
తర్వాత రోడ్లు అన్నీ కూడా మంచిగా వేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వం వారు లక్షల కోట్లు పెట్టి ఖజానా ఖాళీ చేసి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి ఘనత, సంవత్సరంలోనే విజయోత్సవం జరుపుకునేలా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. అందు గురించి మరి ఈ కార్యక్రమానికి మొత్తం అందరం కూడా హాజరయ్యి పండగ వాతావరణంలాగా ఈరోజు మొత్తం చేసుకోవడం జరుగుతూ. తర్వాత మన రూరల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా పట్టు వెక్కన మార్కుల్లాగా వర్కులన్నీ చేసి ప్రతి గ్రామం కూడా తిరిగి మంచి వర్కులు చేసి అయినా కూడా మంచి పాలన అందిస్తూ ఉన్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మరిన్ని పదవులు చేసి మరిన్ని 30 సంవత్సరాల పైనే చేసి సీఎంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. విజయోత్సవంలో మేము మా తోటి వచ్చిన నాగమణి గారికి, మా అనంతలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, ఉన్న మా మహిళలకి, మా అందరికీ నమస్కారం అండి. సైకో పాలన పోయే సంవత్సరం అయింది. మంచి కూటమి పాలనలో మంచి సంబరాలు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు సీఎం గారు ఇచ్చిన హామీనండి సక్రమంగా జరిగాయింది. ఇంకా మంచి పదవులు, మంచి కార్యక్రమాలు, సూపర్ 6 అన్నీ బాగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషమైన విషయాలు అనుకోవాలి మేము. మా మహిళలకు, ముఖ్యంగా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్నో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఆయన ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్లిన తరుణంలో మేమందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మహిళలతో అనేక కార్యక్రమాలకి పెద్ద పీట వేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం అంచెలంచెలుగా ఇంకా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనేక మంది ఈ ప్రభుత్వానికి దోహదం చేసిన విజయోత్సవానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ముందుకి మేము వెళ్ళాలి. అదేవిధంగా సంక్షేమం ఆయన యొక్క ఇదిగా ఉన్న ఆయన పరిస్థితిలోనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు ఎప్పుడు మేము మహిళా అండదండలు ఉంటాయని, ఈ సంక్షేమం అభివృద్ధి ఎప్పుడైతే 2 కళ్ళగా ఏర్పాటు చేసుకున్నారో మహిళలందరూ కూడా ఆయన ముందుండి మేము వెనక పెట్టుకుని ఆయన ముందు ఇంకో ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గతించిన జీవులకు సద్గతి కలగచేసేందుకు గాను పసుపులేటి నాగానంద్ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ అన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో పసుపులేటి నాగానంద్ జయంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, గతించిన జీవులకు సద్గతి కలిగి చేసేందుకు గాను పసుపులేటి నాగానంద్ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి భోజన వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ, వంశకారకులైన పితరులను స్మరించుకుంటూ వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన వితరణ చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. మరణించిన పెద్దలను మర్చిపోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, ఓం నమః శివాయ, న్యాయవాది శ్రీ శ్రీనివాసరావు, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఒక 20 మందికి వృద్ధుల్ని సేకరించి ఆ లబ్ధిదారులకి కొత్త చీరలు పంపిణీ చేస్తున్నారు. వారితో పాటు ఈరోజు భోజన సదుపాయాలు కూడా వీళ్ళందరికీ ఏర్పాటు చేశారు. నిజంగా హర్షణీయ విషయం ఇలాంటి విషయాలు. అలా కుటుంబ సభ్యులు వాళ్ళ పెద్దల్ని గుర్తుపెట్టుకుని ఆ సందర్భాలు ఇలా చేయడం కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే అందరూ కూడా ఇలాంటివి అలవర్చుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరూ ఉపయోగపడుతుంది. వారి కుటుంబము వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెంది మనసావాచకరణ మంచి స్థితిలో ఉండాలని మనం అందరం కోరుకుందాం. అడబాల ట్రస్ట్ ద్వారా ముందుకు వచ్చి ఇలాగే చేస్తూ ప్రతి ఏడాది చేస్తూ ఉంటూ, అదే కాకుండా అందరి యొక్క సహాయం పడాలి. ఎందుకంటే భగవంతుడు సహాయం చేస్తాడు. మన మనిషి ఓన్లీ తోటి వారికి సాయం చేయకపోతే భగవంతుడి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందలేము. భగవంతు అనుగ్రహానికి, ఆధ్యాత్మికతకు, మనలో ఉన్నటువంటి శక్తికి ఒక మార్గం ఈ సేవ. దాన్ని శుభం భూయాత్ అంటూ అందరికీ కూడా లోకశాంతిని కోరుకుందాం. ఎందుకంటే దారుణాలు జరుగుతున్నాయి. అటువంటి దాంట్లో ఈ కలిలో జరిగే ఎన్నో దారుణ మరణాలు, దారుణమైన విమాన యాక్సిడెంట్లు, రైలు యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికీ శాంతిని కోరుకోవడం అది మనం చేసేటువంటి ట్రస్ట్లో ఉన్నటువంటి విశిష్టత. అందరికీ అభినందిస్తూ హ్యూమన్ రైట్ మిషన్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ బెల్లం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో స్టేట్ మీడియా సెక్రటరీ కె రమణ, కాకినాడ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎంవి రమణ ఆధ్వర్యంలో జిల్లా హెల్పర్ సెక్రటరీలు, మీడియా సెక్రటరీ, లీగల్ సెక్రటరీలు పాల్గొని హ్యూమన్ రైట్స్ ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. దాంతో పలువురు హ్యూమన్ రైట్ మిషన్ మెంబర్స్ కి సర్టిఫికెట్లు అందజేశారు.
యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్యం అంతా ఇంత కాదని మన దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్లు పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఉప్పాడ బీచ్లో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కేవీఎస్ ప్రసాద్, పెమ్మరాజు సత్యరామచంద్రరావు, రాయుడు శ్రీనిబాబు, నారాయణ రెడ్డి, కాగిత నాగేశ్వరరావు, గరగా వీరబాబు, సింహాద్రి, పైడా శ్రీనివాసరావు, తోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.